ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు. నమస్తే రామచంద్రరావు గారు. గట్టు రామచంద్రరావు గారు, మనం చూస్తున్నాం 100 ఏళ్ల అభివృద్ధి సాధించింది 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటూ స్వయంగా ఇది ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి నివేదికలో పొందుపరచబడ్డ అంశం. సో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి విమర్శలు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చింది, అభివృద్ధిని విధ్వంసం చేసింది, ఆర్థిక విచ్ఛిన్నం చేసింది అనేటువంటి విమర్శలకి ఇవాళ ఆర్బీఐ నివేదిక ఎటువంటి ఆన్సర్? అంటే జనరల్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక, ఏం చెప్పాలనో అర్థం కాక ఏదో ఒకటి చేస్తున్నారు, ఏదో ఒకటి చెప్తున్నారు. దాంట్లో వాళ్ళు తీసుకున్నది ఏంటి అంటే గత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ బతుకుదామనే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రధానంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు ఏదైతే ఆందోళన చేసి రాష్ట్రం కావాలని కొట్లాడాడో ఆయనే ముఖ్యమంత్రి అయిండు కాబట్టి తెలంగాణ యొక్క సమస్యలన్నీ ఆయనకు మైండ్లో ఉన్నాయి. అందుకని తెలంగాణని అభివృద్ధి ఎలా చేయాలి అని కొట్లాడినప్పుడు తెలిసిన ఐడియాని ఆయన అధికారంలోకి వచ్చినా కూడా దాన్ని ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అభివృద్ధికి భాగం ఏంటి అంటే ప్రధాన అంశం వ్యవసాయ రంగం, పరిశ్రమలు, వీటిరన్నిటిని కూడా 2 కళ్ళగా ఆయన పెంచుతూ వచ్చాడు. దాంతో ఏమైంది అంటే ఆటోమేటికల్లీ జీడిపి పెరిగింది, తలసరి ఆదాయం పెరిగింది. దాంతో ఏమవుతుంది అంటే ఇతర మొత్తం జాతీయ తలసరి ఆదాయంతో పోల్చుకుంటే అసలు దాదాపు ఒక 3 అంటే మొత్తం జాతీయ దాంట్లో 3% వీళ్ళదేమన్నా 2.5%, 249 అంటే 2.5%. రెండోది కూడా ఏంటంటే తలసరి ఆదాయాన్ని కనుక చూస్తే అతి తక్కువ తలసరి ఆదాయం ఉండే బీహార్ లాంటి రాష్ట్రాలను కనుక చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్న ఒక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయము ఒక 6గురితో సమానమైన తలసరి ఆదాయాన్ని మనకు పెరిగింది. అంటే దీన్ని ఈ రాష్ట్ర అభివృద్ధిని కనుక కేసీఆర్ చేసిన అభివృద్ధిని అదే అభివృద్ధిని కొనసాగించినట్టుగా మాట్లాడుకుంటూ పోతే కొంత గౌరవం దక్కేది. అంటే అభివృద్ధిని అసలు అభివృద్ధి లేదు అని చెప్పేసి దాన్ని విధ్వంసం చేసి ఏమి లేదని చూపెట్టే ప్రయత్నం చేయడం అనేది ఒక దుర్మార్గమైన చర్య నడుస్తూ ఉంది. అంటే కేసీఆర్ని బదనం చేయాలి, ప్రభుత్వాన్ని బదనం చేయాలి, తెలంగాణ పేదరికాన్ని చూపెట్టాలి అని. అంటే తెలంగాణని పేదరికం చేసి బదనాం చేస్తే తెలంగాణకి ఏం లాభం, తెలంగాణ ప్రజలకు ఏం లాభం అని చూస్తే లాభ నష్టాలు ఈ ప్రభుత్వానికి అనవసరం, అందులో రేవంత్ రెడ్డికి అనవసరం. కేసీఆర్ని బదనాం చేయాలి, ఎంతవరకు అభివృద్ధి లేదని చూపెట్టాలి. నేను అనేది ఏంటంటే అభివృద్ధి అంటే ఒక రంగం కాదు, నువ్వు ఏ రంగం తీసుకున్నా అది అభివృద్ధి కాదు. ఒకటి దేశవ్యాప్తంగా నీకు జీడిపిలో తీసుకున్నా, తలసరి ఆదాయంలో తీసుకున్నా, లేదు ప్రాక్టికల్గా ఒక వ్యక్తిని తీసుకున్నా, అందులో ఒక వ్యవసాయ రంగాన్ని తీసుకున్నా, పరిశ్రమలు తీసుకున్నా, విద్యను తీసుకున్నా, వైద్యాన్ని తీసుకున్నా, ఏ రంగాన్ని తీసుకున్నా నీకు అభివృద్ధి కనపడడం అనేది కేసీఆర్ యొక్క మార్క్. అది కేసీఆర్ యొక్క మార్క్. అది నీ ఎక్కడ చూస్తు పట్టణాభివృద్ధి తీసుకో. ఈరోజు కూడా రాజేష్ మన ఊళ్ళలోకి పోతే ఎంటర్ అవుతూ ఉంటేనే మనకు ఒక నర్సరీ కనపడుతుంది, అసుంట పోతే మనకు ఒక శ్మశాన వాటికి కనపడుతుంది, ఇంకో పోతే ఒక ఆటల గ్రౌండ్ కనపడుతుంది, ఆ నుంచి పోతే రోడ్లు అమ్మటానికి మనకు చెట్లు కనపడతాయి. ఇవి ఎక్కడ చూసినా నీకు ఒక రకమైన ఒక సస్యశ్యామల అని హరితహారం పేరుతో ప్రతి గ్రామంలో ఇప్పుడు పోయి చూడండి ఎంత గందరగోళంగా ఉందో. అంటే ఒక 10 ఏళ్ళు బ్రహ్మాండంగా పెంచిన అభివృద్ధిని ఒక్క 10 నెలల్లో సర్వనాశనం చేసి కూర్చున్నది ఈ ప్రభుత్వం ఇవాళ. అందుకని ఈ అభివృద్ధిని లేదు అని చూపెట్టి ఒక దుర్మార్గపు చర్యను తీసుకుంటా ఉన్నారు. కానీ ప్రతి రంగంలో చెప్తుంటే ఇంత క్లియర్గా ఉన్నా కూడా ఈ విమర్శలు ఎందుకు చేస్తున్నారు అంటే మొత్తం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు, ఆర్థికంగా విచ్ఛిన్నం చేశారు, 100 ఏళ్ల విధ్వంసం చేశారు అనేటువంటి విమర్శ ఎందుకు చేస్తున్నారు మిమ్మల్ని? తాను ఏం చేయలేకపోయినప్పుడు చేసిన వాడిని విమర్శించడం అనేది ఒక పద్ధతి. అంటే దాని అర్థం ఏంటంటే మేమేం చేయలేకపోవడానికి గత వాళ్ళంతా తప్పు చేశారు, అన్యాయం చేశారు, అభివృద్ధి లేకుండా చేశారు కాబట్టి దాన్ని అధిగమిస్తున్నామని చూపెట్టి ఒక తప్పుడు చర్యను తీసుకుంటా ఉన్నారు. కానీ లెక్కలు మాత్రం చెప్పరు వాళ్ళు. ఏమి అభివృద్ధి తగ్గింది, మీరు ఏమి అభివృద్ధి చేశారు, మీరు వచ్చినాక చేసిన పని ఏంటి అంటే ఒక రైతుకు ఏమన్నా అభివృద్ధి కోసం ఏమన్నా ఒక దళిత బంధు ఇచ్చావా, లేకపోతే నువ్వు ఒక ఏమన్నా రైతు బంధు ఇచ్చావా, నువ్వు ఇచ్చింది చెప్పరు వాళ్ళు. అన్యాయం చేశాడు, అభివృద్ధి లేకుండా చేశారు, అభివృద్ధి లేకుండా పోయింది, ఇది చెప్పడం తప్ప నువ్వు లెక్కలు తీసుకొని కనుక చెప్తే ఇప్పుడు కనబడుతున్న దాంట్లో మనం చెప్పినట్టయితే నీకు 2014లో అధికారంలోకి వచ్చారు, 2024 దాకా అధికారంలో ఉన్నారు. ఇక్కడ ఈ మొత్తాన్ని కనుక మనం చూసినట్లయితే జీడిపిలో తెలంగాణ వాటా కనపడుతుంది మనకు. అంటే 2014 నుంచి మొదలు పెడితే 5% దాకా, అంటే ఇక్కడ దాకా వచ్చిందంటే అర్థం ఏంటి?
కేవలం ఇక నుంచి ఇప్పుడు నువ్వేం చూపెడతావో చూపెట్టు, దీని మీద వచ్చేదాన్ని చూపెట్టడం కాదు, నువ్వుగా చేసిన క్రియేటివిటీ ఎంత అనేది చూపెట్టగలగాలి. అది లేదు. అంటే కేవలం రేవంత్ రెడ్డి అబద్ధాలతో బతికే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో రెండు రకాలు చూడాలి. టోటల్ ప్రభుత్వం బదనాం చేయడం వేరు, ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేస్తున్న బదనాం వేరు. రేవంత్ రెడ్డిని మళ్ళీ ప్రభుత్వం బదనాం చేస్తున్నది వేరు. వాళ్ళకు మళ్ళీ లేని గొల్యాలు ఉన్నాయి. నేను అనేది ఏంటంటే కేవలం కేసీఆర్ని బదనాం చేసే ఒక దుశ్చర్యం చేపట్టారు తప్ప వాళ్ళు చేసిన పని ఒక్కటి కూడా లేదు. అన్ని డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏ ఒక్కటి కూడా అభివృద్ధి వైపు పయనించట్లేదు ప్రభుత్వం అంటే స్పష్టంగా కనపడతా ఉంది. రైట్, ఓకే. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ యాదవ్ గారు, మనం ఇక్కడ చూస్తున్నాం తెలంగాణ తలసరి ఆదాయంలో ఎట్లా వృద్ధి సాధించుకుంటూ వచ్చింది, అట్ ద సేమ్ టైం దేశ జీడిపి విషయంలో తెలంగాణ జిఎస్డిపి ఎట్లా వృద్ధి సాధించుకుంటూ వచ్చింది అనేది ఒక్కసారి తలసరి ఆదాయం తీసుకుంటే 2014-15లో 1,03,000 ఉన్నటువంటి తెలంగాణ తలసరి ఆదాయం 23-24కి వచ్చేసరికి 3,56,564 రూపాయలు అయింది. తర్వాత దేశ జీడిపిలో శాతం వృద్ధి రేటు 5.02%, అంటే అన్నిటికంటే హైయెస్ట్ అది. సో ఇవన్నీ ఎట్లా సాధ్యమైనది ఒకటైతే ఇది ఎవరో బీఆర్ఎస్ నాయకులు లేదంటే ఆర్థిక నిపుణులు చెప్పిన మాట కాదు, ఆర్బీఐలో పొందుపరచబడ్డ నివేదికలోని అంశం. సో ఏం చెప్తోంది ఇదంతా? అంటే స్పష్టంగా నాయకుడికి, అంటే ఏదైతే ఒక రాష్ట్రాన్ని లేదా ఒక దేశాన్ని, ఒక ఇంటిని, ఒక ఊరును పరిపాలిస్తున్న నాయకుడికి ఒక లక్ష్యం ఉన్నప్పుడు ఏమైందంటే ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా, అంటే తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి, ఏదో 2014 నుంచి కాదు, 2001లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఎందుకు నష్టపోయినాం, ఒకప్పుడు బంగారంలాగా ఉన్న తెలంగాణ, ఒకరోజు ఆర్థికంగా అభివృద్ధి ఉన్న తెలంగాణ, ఒకవైపు నీళ్లు అన్నీ ఉన్న తెలంగాణ ఎందుకు ఇట్లా అయిపోయిందని ఒక లక్ష్యంతో తెలంగాణ మొదలుపెట్టి 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ సాధించిన తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు. అప్పుడే ఆయనకు ఒక దీక్ష ఉంది, స్పష్టంగా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయడంలో అతను నిరంతరం పనిచేసుకుంటూ రావడం జరిగింది. అంటే ఒక నీళ్లు కావచ్చు, అంటే గ్రామీణ వాతావరణం ఆర్థిక పరిపుష్టి అయితేనే పట్టణాలు బతుకుతాయి కాబట్టి, అంటే ఒక చెరువులు అప్పటి వరకు వర్షాకాలం వస్తే మనం చూసినాం, ఒక్క చెరువు దిగితే ఆ వర్షాకాలంలో మొత్తం చెరువులు దిగేది. అంటే మిషన్ కాకతీయ, అదేవిధంగా మంచినీళ్ళు అందియాలి ఆరోగ్యాన్ని మిషన్ భగీరథ, అదేవిధంగా కాళేశ్వరం, అదేవిధంగా కరెంటు, అంటే గొర్రెల పిల్లలు, చేప పిల్లలు, ఇవన్నీ ఏంటంటే గ్రామాన్ని ఆర్థిక పరిపుష్టి చేయడానికి ఒక 10 ఏళ్ళ లక్ష్యం చేసుకొని వచ్చింది కాబట్టి ఆ రేటు సాధించింది. ఏదో రాత్రికి అబ్రగదర్భ అంటే ఏదో మాయాభూతం ఏదో మంత్రం వేయలే. అంటే ఆ లక్ష్యం లేనప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు వచ్చిండు రేవంత్ రెడ్డి అమలుగానే హామీలు ఇచ్చిండ్రు, వాళ్ళ ఆశలు పెట్టి వచ్చిండ్రు. ఇప్పుడు ఏమవుతుంది అందుగురించి రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రం అవగాహన లేదని మనం వచ్చిన రోజే అనుకున్నాం. ఎందుకంటే లంక బిందెలు ఉంటాయనికి వచ్చిన ఒక ముఖ్యమంత్రి ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఈ రాష్ట్రాన్ని మనందరికీ ముఖ్యమంత్రి, ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ఓటు వేసినా ఓటు వేయకున్నా నోటా వేసినా ఇదే ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి సచివాలయంలో కూర్చొని లంక బిందెలు వస్తాయనుకున్నా, నేను లంక బిందెలు లేవంటే ₹1 రాక ₹1 పోక పొద్దున వస్తుంది సాయంత్రం పోతుంది అనే ఒక జ్ఞానం లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి అయింది ఆయన. ప్రవాహం అంతే, అది ప్రవాహంలో అయిండు కాబట్టి ఆశ అంతే, పొద్దున వస్తుంది సాయంత్రం పోతుంది. ఈ మాత్రం అవగాహన లేకుండా నేను లంక బిందెలు ఉన్నాయనుకున్న వచ్చిన ఇక్కడ లంక బిందెలు ఏమంటే ఏ అవగాహన ఉన్నాడు అంటే, గతం పరిపాలించిన ఒక అధినాయకుడికి ఇప్పుడు పరిపాలిస్తున్న ఒక ముఖ్యమంత్రికి మనకు తేడా కనిపిస్తుంది. అంటే ఒక లక్ష్యం లేకుండా, ఒక నిర్దేశిష్టమైన లేకుండా నువ్వు ఈరోజు పరిపాలిస్తున్నావు కాబట్టి ఎక్కడ కూడా గ్రోతింగ్ కాదు. ఈరోజు మొత్తం మైనస్, రియల్ ఎస్టేట్ ఆగమైపోయింది. ఈరోజు మొత్తం ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి ఆగమాగం అడివాడి అయిపోతే మనకు అర్థమవుతుంది. బయట అప్పు పుడతలేదు, ఊళ్ళల్లో అప్పు పుడతలేదు. ఒకప్పుడు రైతు బంద్ వేస్తే రైతుకు ఊర్లో పైసలే ఆడేది, ఇప్పుడు ఆ పైసలే లేవు ఊర్లో. నీకు ఊర్లో ₹1 వచ్చే పోలేదు. ఇప్పుడు ఓట్లు కొంటామంటే ఓట్లు కూడా కొంటలేవు. అంటే నేనేమంటున్నా, స్పష్టమైన నాయకుడికి ఒక లక్ష్యం ఉంటే, అక్కడ ఆర్థిక పరిస్థితులను ముందుపరచుకోవాలనుకుంటే, మెరుగుపరచుకోవాలనుకుంటే, అభివృద్ధి చేయాలనుకుంటే ఒక లక్ష్యం ఉంటుంది. ఈరోజు ఈయన వచ్చింది ఏమన్నా హైడ్రా అన్నాడు, హైడ్రా ఏంది విధ్వంసమే. ఆ తర్వాత మూసి అన్నాడు విధ్వంసమే. ఏది నిర్మాత్మకమైన ఒక ఆలోచన చేసి చెప్పండి. ఈ 10-12 నెలల్లో ఒక్క నిర్మాత్మకమైన ఆలోచన చేసి ఇది చేసినాం, దీనివల్ల ఇంత పెట్టుబడి వస్తుంది, దీనివల్ల రాబడి వస్తుంది, నువ్వు దాదాపు 80,000 కోట్లు అప్పు తెచ్చినావు, ఈ 80,000 కోట్లు ఎక్కడ పెట్టినా కూడా ఇప్పటి వరకు తెలియదు. సో అంటే నేనేమంటున్నా, ఒక స్పష్టత లేని నాయకుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈరోజు ఏ రంగాన్ని చూసుకో, ఏ రంగానైనా పడిపోయింది కానీ నిలబడ్డది లేదు కదా. పోనీ 10 నెలల్లో ఒక్క నిర్ణయం అన్నా ఆర్థికంగా నిలబడే నిర్ణయం జరగాలి కదా. ఏ నిర్ణయం జరిగింది? అమెరికా టూర్ అన్నాడు, ఏదో డెల్లాస్ ఎటువంటి ఏమైనా పెట్టుబడులు తెచ్చిండా? ఒక్కటి కూడా లేదు. అండ్ అదేవిధంగా రైతు బంద్ చేసిండా? ఇంత రైతు రుణమాఫీ ఏమైనా చేస్తున్నా అది సంపూర్ణంగా ఏది కాలేదు.
ఏది కాకుండా ఓన్లీ కాలయాపన చేసుకుంటూ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు ఈరోజు. ఈ డైవర్స్ పాలిటిక్స్ వల్ల ఆర్థిక పరిస్థితి ఎందుకు నిలబడుతుంది, ఎందుకు గ్రోత్ అవుతుంది? కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఏంటంటే అవగాహన లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి అయిండు. ఆయన అవుతానని కూడా అనుకోలే. అందుగురించే వాళ్ళు అమలు కానీ హామీలు ఇచ్చారు. అందుగురించే ఇప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం ఎట్లిస్తావని నీలాంటి పెద్ద మనిషి అడిగాడు, జర్నలిస్ట్ అడిగాడు. సార్ తులం బంగారం ఎట్లిస్తారు సార్, మస్తు కష్టమైతే పైసలు ఏడ చేస్తారంటే మేము ఆర్థిక గవర్నర్లతోని ఆర్థిక వేదలతోని మా దాంట్లో ఉన్న చిదంబరంతో మన్మోహన్ సింగ్తో చర్చించినాకనే మేము మేనిఫెస్టోలో పెడుతున్నాం. ఈ డబ్బులన్నీ మా దగ్గర ఉన్నాయి, తెస్తాము, మేము ఉత్పత్తి చేస్తాము, మేము కాపాడుకుంటాము, ఈ డబ్బులతోనే బంగారం ఇస్తాం మా అక్క చెల్లెళ్ళకన్నా. ఎవరికైనా తులం బంగారం ఇచ్చిందా అంటే అమలు కానీ అంటే నీకేమంటున్నా ఆర్థికమైన ప్రణాళిక మీద అవగాహన లేదు, ఇద్దరికి లేదు. ఇది ఆర్థిక మంత్రికి లేదు, నా ముఖ్యమంత్రికి లేదు, నా డిప్యూటీ సీఎంకి లేదు, నా ముఖ్యమంత్రికి లేదు. ఎట్లయితుంది ఈరోజు 4,000 పింఛన్ అంటే ఇప్పుడు ముసలి వాళ్ళకి ఏవైతుంది అంటే నీకు ఎక్కడ నువ్వేమనంటే గత ప్రభుత్వం అప్పులు చేసిన సంగతి నువ్వు పిఎస్సీలో ఉన్నావు కదా, ఇవాళ ప్రతిపక్షం కదా, నువ్వు అసెంబ్లీలో ఉన్నావు కదా, నువ్వు హౌస్లో ఉన్నావు కదా, ప్రతి రూపాయి తెస్తున్నారు, ఏడ పెట్టుబడి పెడుతున్నారు లెక్కలు ఉన్నాయి కదా. కాబట్టి ఇవన్నీ అవగాహన లేకుండా పరిపాలన జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ప్రజలతో ముడిపడినటువంటి రంగాల్ని బలోపేతం చేస్తే, ఆ బలోపేతం చేసి ఆ ప్రజల్ని దానికి వాటిలో ప్రోత్సహిస్తే వచ్చేటువంటి ఫలితాలకు ఇవి ఎట్లా తార్కాణంగా కనిపిస్తున్నాయి అంటే ప్రజల భాగస్వామ్యం, వాళ్ళ జీవన స్థితిగతుల్ని పెంచే ప్రయత్నం అనేది ఎట్లా జరిగింది ఓవరాల్గా? దీంట్లో మనం ఈ ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని కంపారిజన్ చూసినప్పుడు మనకి ఈ కంపారిజన్ కూడా కనపడుతుంది. గత ప్రభుత్వం యొక్క నాయకుడు ఎవరు అంటే కేసీఆర్ ఉద్యమ నాయకుడు. అవును. ఆ ఉద్యమంలో ప్రజలతో మమేకమై ప్రతి ప్రజా సమస్యల్ని, అప్పుడున్న సమస్యలు ఏంటి, దాని నుంచి సమస్యల నుంచి బయటపడటం ఎట్లా, దాన్ని అభివృద్ధి చేయడం ఎట్లా అని చెప్పేసి ఒక అవగాహనతో ఉన్న వ్యక్తి. ఆయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేశాడు. ఇప్పుడు ఉదాహరణకు నీకు గ్రామీణ ప్రాంతంలో ఒక హరితహారం దాన్ని పెట్టేసి నీ బడ్జెట్లో 10% దాన్ని కేటాయించాల్సిందే అని స్పష్టమైన అంటే అంత డెప్త్ నిర్ణయాలకు పోవాలంటే ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేయాలంటే ప్రజల మనస్తత్వం కూడా తన మనస్తత్వంతో మిళితం చేయగల శక్తి ఉండాలి. ఆ శక్తి ఇప్పుడున్న గవర్నమెంట్కు అది లేదు. ప్రధానంగా ముఖ్యమంత్రిని కనుక కంపారిజన్ చేస్తే ఇతను ఒక పరిపాలనలో భాగస్వామ్యం అయినోడు కాదు, ఎక్కడ పరిపాలన చేసినోడు కాదు, క్యాబినెట్ ఆయనకు సహకరించే సమస్య లేదు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు సహకరించట్లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నాను, బస్సు కాంగ్రెస్, డ్రైవర్ తెలుగుదేశం, దాంతో అతనికి సహకరించే సమస్య లేదు. దాంతో అతను ఏం చేశాడు, ఒక పిచ్చి పట్టిన వాడు గందరగోళం చేసినట్టు చేస్తూ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్నంతా కంపు చేస్తూ ఉన్నాడు. పోనీ రంగాలుగా చూస్తే ఇలా విద్యా శాఖ మంత్రి అతనే, హోంశాఖ మంత్రి అతనే, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అతనే, ముఖ్యమంత్రి అతనే. అసలే చేత కాదురా నాయన అంటే ఇన్ను నేను ఎత్తిన అతనే. అంటే దీన్ని అన్నీ వదిలిపెట్టి నన్ను ఎటు కాంగ్రెస్ పార్టీ ఉంచరిగా ముఖ్యమంత్రిగా నేను ఉన్నంత వరకు దోసుకుందాం అనే ప్రయత్నంలో గందరగోళం చేసి కనపడ్డదల్లా బదనాం చేస్తూ గత ముఖ్యమంత్రి మీద చేసుకుంటూ పోతున్నాడు. నేననేది ఏంటి, పరిశ్రమలు అనే పదం వస్తే గత పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్న మన కేటీఆర్ని చూసినప్పుడు ఆయన 2 ఇంటర్వ్యూలు నేను ఈ మధ్యకాలంలో చూశాను. ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దగ్గర నుంచి నేను ఇంటర్వ్యూ నుంచి ఒక్క నిమిషం బయటకు పోతే ఏది మిస్ అవుతున్నావు అనిపిస్తూ ఉంది. అంటే అంత స్పష్టంగా ఆయన పరిశ్రమల గురించి చెప్తున్నప్పుడు ఎలా అనిపించింది. రెండోది ఏంటి, ఒక అతను అడిగాడు ల్యాండ్ మార్క్ ఏంటి హైదరాబాద్లో, కనపడ్డదలా ల్యాండ్ మార్కే నీకు ఇవ్వాలి. అంటే పట్టణాభివృద్ధిని కూడా గ్రామీణాభివృద్ధిని కూడా 2 కళ్ళగా తీసుకొని పోవడం, ప్రతి రంగాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ప్రజల్ని భాగస్వామ్యం చేయడం. అప్పటిదాకున్న మన ఆర్థిక పరిస్థితి ఏంటి, దాన్ని ఎలా పెంచాలి అంటే ఆర్థిక పరిస్థితి పెరగడానికి కూడా ప్రజల్ని ఎలా భాగస్వామ్యం చేయాలి, తిరిగి వచ్చిన దాన్ని వాళ్ళకి ఎలా మనం తీసుకెళ్ళాలి. అందులో భాగంగానే కదా ఒక రైతు అభివృద్ధి కావాలి అంటే ఆ రైతుకు ముందు పెట్టుబడి కావాలి అని. ఆ పెట్టుబడి రైతు బంధు వేయడం అంటే అర్థం ఏంటి, రైతు బంధు వేయడం అంటే రైతుల్ని కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడము అని. దానివల్లనే కదా నీకు లక్షల టన్నులో నీకు ధాన్యం పెరుగుదల అయింది, 40 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మరి ఈ పెట్టుబడి ఏంటంటే అభివృద్ధి చేయడంలో వాళ్ళని భాగస్వామ్యం చేయడంలో తెలిసిన వ్యక్తి గత ముఖ్యమంత్రి. ఈ ముఖ్యమంత్రి ఏంటి, ఇవన్నీ తనకు తెలియదు, ఒక హైప్ తెచ్చుకోవడం అనేది. హైప్ తెచ్చుకోవడం కోసం ఏంటి, హైడ్రా అని, లేకపోతే సినిమాలో ఇల్లు కూలగొట్టడము, దాన్ని కూలగొట్టడము, లేకపోతే ఒక విఐపీల వెంటబడితే పెద్ద విఐపీ అనుకోవాలను, ఒక హీరో వెంటబడితే పెద్ద హీరో అనుకోవాలను, ఈ సామాజిక రుగ్మతల మీద ఆధారపడ్డ వ్యక్తి కదా అతను. కాబట్టి గత ముఖ్యమంత్రితో కంపేర్ చేస్తేనే అభివృద్ధి కనపడుతుంది, ఈ ముఖ్యమంత్రి అయితే విధ్వంసం కనపడుతుంది. శ్రీనివాస్ గారు, ఒక ఆర్థిక విధానాలు అవలంబించడం, దాని ద్వారా ఆదాయం పెరిగితే మళ్ళీ ఆ ఆదాయాన్ని అనేక రంగాలు లాభపడే విధంగా, లబ్ధి పొందే విధంగా మళ్ళీ ఆ ఆదాయాన్ని మళ్ళీ మార్కెట్లో సర్క్యులేట్ చేయడం, ఇదంతా కూడా ఎట్లా జరిగింది అనేది. అంటే ఇంతమంది అన్నగారు చెప్పినట్టు ఒక విలేజ్ మీద, ఒక ఊరు మీద
మొత్తం గ్రామీణ వాతావరణం మీద, పట్టణ వాతావరణం మీద ఒక అవగాహన ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇది జరుగుతుంది. ఎందుకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా అంటే, గొర్రెల ఉత్పత్తి ఉంది. గొర్రెల ఉత్పత్తి 2014 కంటే ముందు స్పష్టంగా ఈ దేశంలో సెన్సెస్, మన సెన్సెస్ కాదు, రాష్ట్రం చేసిన సెన్సెస్ కాదు, యానిమల్ సెన్సెస్ అని 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం చేస్తే అంతకుముందు 4వ స్థానంలో 5వ స్థానంలో ఉండేది ఆంధ్రప్రదేశ్. తెలంగాణ వచ్చిన తర్వాత, గొర్రెల పంపిణీ జరిగిన తర్వాత ఈరోజు నెంబర్ 1 స్థానంలో వచ్చింది గొర్రెల ఉత్పత్తిలో. అంటే మాంసం ఉత్పత్తి రావడం ద్వారా దాంతో ఎకనామిక్ రొటేషన్ అవుతుంది గ్రామీణ వాతావరణం ఒకటి. రెండో విషయం, అదేవిధంగా చేపలు, అదేవిధంగా ఈరోజు వడ్లు. ఈరోజు ఒకప్పుడు వాళ్ళ అధికారం అంటే తెలంగాణ వచ్చినప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఓన్లీ వడ్లు. ఈరోజు మన నిన్నగాక ఉన్న ఇప్పుడున్న మంత్రి చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమని, 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండినాయి. ఎట్లా పండినాయండి? వట్టిగానే పండినాయా? ఊరికేనే మంత్రాలు చేసిండా? 10 సంవత్సరాలు కేసీఆర్ కూర్చొని వాళ్ళ లెక్కలే. గొర్రెల ఉత్పత్తిలో నెంబర్ 1 స్థానం కేంద్ర ప్రభుత్వం చేసింది. అదేవిధంగా 64 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు ఈరోజు ఇప్పుడు ఉన్న మంత్రి చెప్తుండే ఏమని, 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను మేము కొంటున్నాం అని చెప్తుండే. ఎట్లా కొన్నామని ఆయన? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు 64 లక్షల మెట్రిక్ టన్నులే కదా, మరి 10 ఏళ్ళల్లో 1,00,00,000 ఎట్లా పెరిగింది? దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎట్లా జరిగినాయి కాబట్టి నాణ్యమైన కరెంటు, నాణ్యమైన నీరు, నాణ్యమైన పెట్టుబడి. రేవంత్ ఫెయిల్యూర్ సీఎం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే గురుకుల విద్యార్థులు దాదాపుగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. తర్వాత రెగ్యులర్గా ఫుడ్ పాయిజన్ ఘటనలు చాలా నిత్యకృత్యంగా సాగుతున్నాయి. గురుకులాల్లో ఉండాల్సినటువంటి విద్యార్థులు హాస్పిటల్ బెడ్ల పైన ఉండాల్సినటువంటి దుస్థితి. రామచంద్రరావు గారు, సో ఎందుకు గురుకుల విద్యార్థులు ఇదే పరిస్థితి ఎదుర్కోవాలా, వాళ్ళ బాగుపడదా వ్యవస్థ అనే ప్రశ్నలు? జనరల్గా ఒక పిల్లవాడు ఫెయిల్ అయిండు అంటే ఒక్క దాంట్లోనే పాస్ అవుతాడు. 6 సబ్జెక్టులు ఉంటే ఒక సబ్జెక్టున పాస్ అయ్యి 5 సబ్జెక్టులు ఫెయిల్ అవుతాడు. ఈయన 6 సబ్జెక్టులకు 6 సబ్జెక్టులు ఫెయిల్, అంటే 6 గ్యారంటీలే కాదు, 6 సబ్జెక్టులు కూడా ఫెయిల్ అయ్యి పూర్తి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అతను. ఈ విద్యాశాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. దీంతో ఏమవుతుంది అంటే, ఎప్పటికప్పుడు పర్సుయేషన్ లేకపోతే, ఆ నిఘా లేకపోతే కింద ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 2, అధికారులలో ఇది నా ప్రభుత్వం, ఇది నా రాష్ట్రం అని ఒక ప్రేమనన్న పుట్టియగలగాలి. అవును. లేదు వాళ్ళ మీద అబ్బో నేను ఏమైనా తప్పు చేస్తే నా మీద ఇలాంటి చర్యలు ఉంటాయని ఒక భయమన్నా పుట్టగలగాలి. ఈ 2 లేవు. అంటే యథా రాజా తదా ప్రజ అన్నప్పుడు, రాజే ఆ విధంగా ఉన్నప్పుడు నన్ను బీకిటోడు ఎవడు ఉంటాడని కింది అధికారికి వచ్చేస్తుంది. రాజే ఏది పడితే ఒక హైడ్రా ప్లాన్ చేసేసి రావాల్సినంత గుంజుకుంటున్నప్పుడు మరి నన్ను మాత్రం ఎవడేం చేస్తాడు, నా స్థాయిలో నేను చేస్తానే ఉంటుంది. అంటే పూర్తి అవినీతిమైపోయింది యంత్రాంగం అంతా కూడా కింద స్థాయిలో. లేకపోతే చిన్న పిల్లల నోటిగాడి కూట్లో కూడా అది వచ్చేస్తే అది ఏంటిది, అది కల్తీ అనేది కూడా ఏంటి, ప్రాణాంతకమైంది. వాళ్ళు పురుగులన్నం తినలేకపోతున్నాం అని పిల్లలు రోడ్డు మీదకి వచ్చి మేము పురుగులన్నం తినలేకపోతున్నాం అని అంటున్నారు. అంటే అది ఒకసారి ఇన్న తర్వాత కూడా ఈ ప్రభుత్వం బతికేందుకండి సావకాది. అంటే పిల్లలు బయటకు వచ్చి పురుగులన్నం చూపెట్టి నేను పురుగులన్నం ఎట తినాలని వాళ్ళు అడుగుతూ ఉంటే, గుండె తరుక్కుపోతూ ఉంటే అసలు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా 2 మంత్రులు ఉన్నారు. ఎవరా మంత్రులు అంటే కేవలం రేవంత్ రెడ్డితో మాత్రమే వచ్చి రేవంత్ రెడ్డితో ఉన్నవాళ్ళు, రేవంత్ రెడ్డి తెచ్చుకున్న వాళ్ళు తప్ప అసలు కాంగ్రెస్ వాళ్ళు కాదు. వాళ్ళు ఏమంటారు, ఇదంతా బీఆర్ఎస్ కుట్ర అంటారు. అంటే వాళ్ళ కాడికి వంటగదిలోకి పోయి బియ్యంలో పురుగులు పోసి ఆ పురుగులు వంటంటి చేసి పోయి చేశారు ఆ బీఆర్ఎస్ వాళ్ళు. నేననేది ఏంటంటే, నువ్వు స్పష్టంగా వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ బియ్యాన్ని సప్లై చేసి క్వాలిటీ వస్తువుల్ని సప్లై చేసి, ముఖ్యమంత్రి స్టార్ట్ చేశారు కామన్ డైట్ మెనూ అని. అదే కదా, నువ్వు ఎప్పుడైనా నాణ్యమైన భోజనం అందుతుంది అని ఆశించవచ్చా? నేను అనేది అది సాధ్యంగాను. పర్సుయేషన్ లేకపోతే నువ్వు ఎంత మంచిదైనా 3 నిమిషాలు చెడు చేస్తాడు కింద వాళ్ళు. నేననేది ఏంది, అసలు దానికో మంత్రే లేడు, దీనికి పర్సుయేషన్ లేదు, ముఖ్యమంత్రికి ఆ తీరిక లేదు. ఇప్పటికి 30 సార్లు ఢిల్లీకి పోయి వచ్చాడు, 2 సార్లు విదేశాలకు పోయి వచ్చాడు. ఆయనకు ఆ తీరిక లేదు, ఆయన పట్టించుకోడు. పైన ఏంటి, నువ్వు అవినీతి మీద కనుక కొరడా కేటాయిస్తే అది రివర్స్ అవుతుంది, తన అవినీతి మీద కూడా తిరగబడుతుంది. నువ్వే పెద్ద మనగాడివా, నువ్వు సొక్కమానే కాడికి భవిష్యత్తులో ప్రజల నుంచి వస్తుంది. కాబట్టి వదిలేస్తున్నాడు స్వేచ్ఛగా దాన్ని ఏంటి. ఇక్కడ నేననేది ఏంటంటే, ఒక చోట అంటే వేరండి, ఒక చోట జరిగింది, అనుకోకుండా జరిగింది, ఎవడో ఒకడు ఉన్నాడు అవినీతి పరుడు దెబ్బతీసిండు అంటే దాని మీద ఒక గొడవ జరిగిన తర్వాత తెల్లారన్న కావాలి. 1 సారి 2 సార్లు 3 సార్లు పోనీ ఒక జిల్లాలో ఒక చోట చేసిన వాడే చేస్తున్నాడు వాడిని జైలుకు పంపిద్దాం, ఇది కూడా కాదు. కనపడ్డ జిల్లాలలో, కనపడ్డ ప్రాంతంలో గురుకులాలు 1000 గురుకులాల్లో ఉంటే ఒకటొకటి అన్ని గురుకులాల్లో అదే పరిస్థితికి వస్తే, పిల్లలు చనిపోతే కూడా
చనిపోవడం మీ పార్టీ serious ఆధ్వర్యంలో ఉండదు కదా. గురుకుల బాట జరిగింది. ఆ గురుకుల బాట అనేది ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చినట్టుగా భావించాలా? తప్పకుండా ఎందుకంటే ముఖ్యమంత్రి తీసుకొస్తది, మాట్లాడడం, కానీ గురుకులాలను విజిట్ చేయడం ఇవన్నీ తీసుకొస్తుంది, కానీ నేను ఫలితాన్ని ఆశించట్లేదు వాళ్ళ నుంచి. ఫలితం నాకు ఆశగా ఉంది, కానీ వాళ్ళు చేస్తారని ఆశత లేదు. ఎందుకంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఆ లక్షణం లేదు. ఆ శాఖ మంత్రి కూడా అతనే, విద్యాశాఖ మంత్రి కూడా. నేను అనేది ఏంటంటే ఒక రకమైన చర్చని మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రం లోతుకు పోయి డెప్త్లకు పోయి సమస్యలను బయటకు తీసి చూపెట్టగలుగుతూ ఉంది. కానీ ఆ చూపెట్టిన సమస్యల మీద కూడా నిర్ణయం చేసుకొని ఒక చర్యలు తీసుకొని దాన్ని లైన్లో పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. పైగా ఎదుటోని మీద తప్పేస్తున్నారు అంటేనే మేము చేయలేము దాన్ని అని ఒక నిర్ణయానికి వచ్చినట్టే వాళ్ళు. నేను అనేది ఏంటంటే ఇప్పటికి కూడా మళ్ళీ ఇవాళ చూడండి, మీరు ఇవాళ రేపో మళ్ళీ ఖచ్చితంగా ఒక గురుకులం వచ్చేస్తుంది. అంటే ఈ స్థితిలో మాజీ మంత్రులు పోయి, లీడర్లు పోయి, ప్రతిపక్షాలు పోయి, విద్యార్థి సంఘ నాయకులు పోయి, వీళ్ళందరూ పోయి వెలికి తీస్తే వీళ్ళందరికంటే ముందు పిల్లలే స్వయంగా రోడ్డు మీదకి వచ్చేసి అన్నాన్ని చూపెడతా ఉంటే, వాళ్ళు హాస్పిటల్ పాలవుతూ ఉంటే, ఒక చోట చెప్పారు రాజేష్, నాకు ఎంత బాధ అనిపించిందంటే, పిల్లలట అప్పటిదాకా వాళ్ళు అన్నం పెడితే తినక మాకు వద్దొద్దు అనుకుంటే చిరుతిండులు తిండి అలా తయారయ్యారట. చిరుతిండులు తిండి అసలు ప్రభుత్వం తింటుంది ఆ చిరుతిండి ఏందో. ఆ తిండితో పిల్లల మీద నెపవేసే ప్రయత్నం చేశారంటేనే వాళ్ళు చేతులు ఎత్తేసారని అర్థం అవుతారు. శ్రీనివాస్ యాదవ్ గారు, గురుకులాలతో ఉజ్వల భవిష్యత్తు అంటూ ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతున్నారు, కామన్ డేట్ అనేది స్టార్ట్ చేశారు. కానీ నిజంగా గురుకులాలని మరి ఇన్ని నెలలుగా ఎందుకు పట్టించుకోలేదు? ఇట్లా విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వంలో ఎందుకు చలనం లేదు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో ఇప్పటికైనా కూడా గురుకుల వ్యవస్థని, లేదంటే మధ్యాహ్న భోజనం, ప్రభుత్వ స్కూళ్ళల్లో అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యంగా విద్యార్థులకు అందిస్తారు అని ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ప్రభుత్వాన్ని పాలించే పరిపాలకులకు, బ్యూరోక్రటీ అధికారులకు ఏమాత్రం కూడా ఈ ప్రజలపైన, తెలంగాణ ప్రజలపైన కానీ పిల్లలపైన కన్సర్న్ లేదు, బాధ్యత లేదు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ఒకటే కాదు, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే 49 మంది పిల్లలు చనిపోయినారని అన్ని పత్రికలలో, ప్రధాన పత్రికలలో వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సంక్షేమ మంత్రి ఎవరు చెప్పగలరా? మీరు సంక్షేమ మంత్రి ఎవరో తెలియదు. అదే విద్యాశాఖ మంత్రి ఎవరో చెప్పగలరా? విద్యాశాఖ మంత్రి కూడా లేడు. హోంశాఖ మంత్రి చెప్పగలడా? హోంశాఖ మంత్రి కూడా లేడు. ఈరోజు సంక్షేమ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, హోంశాఖ మంత్రి లేడు. కానీ పోనీ దానికి సంబంధించిన సెక్రటరీ అన్న విజిట్ చేసిండే ఎక్కడన్నా? ఏ పిల్లల దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు చెప్పిన శాఖలోనే ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. సో ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి, ఓకే. సో నేనేమంటున్నా, ఈ సంబంధించిన సెక్రటరీలు ఏ సెక్రటరీ అయినా ఒక రివ్యూ చేసిందా? ఇంతమంది పిల్లలు చనిపోతాండ్రు, ఇంతమంది తల్లుల శోక సముద్రము, పేగుబంధము తెగిపోయింది, ఆగమవుతున్నారు, ఏడుస్తున్నారు అని శోకంలో మునిగిపోయినని ఏ సెక్రటరీ అన్నా, ఒక సెక్రటరీ ర్యాంకులో ఉన్న అతను దీని మీద రివ్యూ చేసినా? చేయలేదు. అంటే నేనేమంటున్నా, ఇప్పటి వరకు వీళ్ళు గురుకులాల, ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడితే, ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు మాట్లాడి 49 మంది పిల్లలను, తెలంగాణ బిడ్డలు చనిపోయిన తర్వాత ఒక వాంకిడిలో ఒక ఆశ్రమ పాఠశాలలో పిల్లలు చనిపోతే పొద్దుననేమో హరీష్ రావు గారు వెళ్ళి విజిట్ చేస్తే నిమ్స్ హాస్పిటల్, సాయంత్రం పూట పొన్నం ప్రభాకర్ గౌడ్ అండ్ మన ఎవరు కొండ సురేఖ గారి సకినాలు తినడం వల్ల అయింది అంటారు. ఎంత అన్యాయం! అదేవిధంగా మహబూబ్నగర్లో ఒక హాస్టల్లో జరిగితే కురుకురే తినడం వల్ల అయింది అంటారు. కురుకురే తినే ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది కురుకురేలు తిన్నారు. ఈ రాష్ట్రంలో తెలంగాణలో సకినాలు కొన్ని లక్షల మంది పిల్లలు ఇళ్లలో పోయి తెచ్చుకుంటారు ఆ మడుగు పూలు, సకినాలు. అంటే వాళ్ళ ఇప్పటి వరకు కూడా కన్సర్న్ లేదు. పిల్లలు ఏ ఫుడ్ తింటున్నారో, ఏం చేస్తున్నారో ఇప్పటి వరకు బాధ్యత లేదు. పిల్లలు మహేశ్వరంలో రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసిండ్రు, మాకు వద్దు అని చెప్పి ధర్నా చేసిండ్రు, అయినా కూడా పట్టించుకుంటలేరు. ఎందుకు అంటున్నట్టు ఇదంతా చాలా బాధాకరమైన విషయం. సరే మిగతా అన్ని నువ్వు ఏమన్నా చేయగలరు. మంత్రుల గురించి అడిగారు, అంటే మంత్రివర్గ విస్తరణ లేనట్టే కారణం ఏంటంటే అక్కడ ఢిల్లీలో మరి ముఖ్యమంత్రికి వాళ్ళ అగ్రనాయకత్వం అపాయింట్మెంట్ దొరకట్లేదు, తద్వారా మంత్రివర్గ విస్తరణ లేట్ అవుతుంది అన్నటువంటి చర్చ. నేనేమంటున్నా అంటే 10 సంవత్సరం అయిపోయిన తర్వాత నువ్వు మంత్రుల శాఖలను కేటాయించుకోకపోతే ప్రజలు చనిపోతున్నారు కదా. ఈరోజు హోంశాఖను ఎందుకు అడిగిందంటే, అసెంబ్లీ జరుగుతుంటే, హౌస్ జరుగుతుంటే ఎల్బీ నగర్లో 2 మహిళల పైన అత్యాచారం జరిగింది. 2 మహిళల పైన అత్యాచారం జరిగితే అక్కడ హౌస్ జరుగుతుంది, నీ హోంమంత్రి రెస్పాండ్ లేదు, హోం సెక్రటరీ రెస్పాండ్ లేదు. అంటే ఒకవైపు అత్యాచారాలు, ఒకవైపు పిల్లలు చనిపోతారు, ఒక విద్యకు సంబంధించింది లేదు. అంటే ఇంత ఘోరంగా నువ్వు పరిపాలిస్తుంటే ఏం పరిపాలన? పిల్లలు చనిపోతుంటే ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు మాట్లాడితే తప్ప నువ్వు ఇప్పటివరకు 6 నెలల తర్వాత రెస్పాండ్ అయినావు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు 6 నెలల తర్వాత గురుకులాల మీద మాట్లాడుతున్నారు. ఏ గురుకులాల హాస్టల్ విజిట్ చేసినా ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీలు విజిట్ చేస్తున్నాయి కదా. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తిరుగుతుంది కదా. మరి తిరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన సెక్రటరీ పోవాలి కదా. వాంకిడి పోయిండా, మహేశ్వరం పోయిండా, మహబూబ్నగర్ పోయిండా, ఎక్కడికి? భువనగిరి జిల్లాలో ఒక ఆటో డ్రైవరు ఒక పిల్లని అత్యాచారం చేసి చంపితే ఇప్పటివరకు అక్కడికి పోలే. దాని మీద ఏం చేసిండ్రు? అంటే తెలంగాణ నీకు
అద్భుతంగా మెజార్టీ ఇచ్చి అవకాశం ఇస్తే నువ్వు మా బిడ్డలను చంపుతావా? మా బిడ్డలను చంపడానికి నువ్వు తెచ్చుకున్నది చాలా బాధాకరమైన విషయం కదా. వన్ వర్డ్. ఇప్పుడు దీంట్లో చూసినప్పుడు ఒకటేమో ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరనే అన్ని శాఖలు ఉన్నాయని మీరు అన్నట్టు అన్ని శాఖలను ముఖ్యమంత్రి కాడనే ఉన్నాయి, కానీ ఎందుకు ఉంచుకోవాలి అంటే మంత్రులకు స్థానాలు లేవు, ఇంకొక 6 స్థానాలు ఫిలప్ చేయొచ్చు. 6 స్థానాలు ఫిలప్ చేయడానికి సంవత్సరం అయింది, ఎందుకని ఫిలప్ చేయడం లేదు? ఒకటి మీరేమో అక్కడ అపాయింట్మెంట్ లేదు కాబట్టి అదొక కారణం కావచ్చు. రెండోది ఏంటి, ఇప్పుడు కనుక ఆయన 6 ఫిలప్ చేస్తే గోష్ వీకుతారు. ఇప్పుడు అది ఎవరికి ఇవ్వాలనో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరికి ఇస్తే ఏమైపోద్దో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరికి ఇచ్చినా రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే వెంటబడి తరుగుతాడు. ఇప్పుడు రేపు ఇంకెవరికి ఇచ్చినా ఇక్కడ పరిస్థితి ఏంటి, అది ఎవరికి ఇవ్వాలనో ఎవరికి ఇవ్వద్దో కన్ఫ్యూజన్లో ఉంది. పాత కాంగ్రెస్కు కొత్తగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు మధ్యన యుద్ధం జరుగుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఈ సందర్భంలో కానీ ఈ సమయంలో కానీ మంత్రివర్గాన్ని విస్తరించే సమస్య లేదు, లేకుండా ఈ అన్ని శాఖలు ఈయనే చూడాలి, ఎక్కడికి పోయేది లేదు. ఈ పిల్లల మరణాలు అలాగే ఉంటాయి. కడుపు కోత అనేది ఆ తల్లికి తెలుస్తుంది. అంటే పక్కనుండే వాడే కన్నీరు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం సకినాలు తింటుంది, కురుకురే తింటుంది అనిపించి ఒకటి ఉంటుంది. తప్పును తను అంగీకరిస్తే రేపు తప్పు జరగకుండా చూస్తాడు. తప్పు ఎదుటోని మీద వేస్తే ఇది కొనసాగుద్దని అర్థం చేసుకోవాలి. అక్కడే మనకు ప్రభుత్వం యొక్క విషయం అర్థమైపోయింది. ఎస్, తప్పు జరిగింది, అక్కడ పలానోడు ఈ విధంగా చేస్తాడు, మేము దీన్ని కంట్రోల్ చేస్తామని పోతే రేపు కంట్రోల్ అయ్యిద్ది. అది అలా కాదు, పలానా వాళ్ళు అయింది, సకినాలు తింటయింది, కురుకురే తింటయిందంటే దీన్ని సరిచేయబడదు అని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక ప్రభుత్వ స్కూళ్ళల్లో గురుకులాల్లో ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ప్రారంభించినట్టుగా కామన్ డైట్ మెనూ అది ప్రారంభించగానే సరిపోదు, వాటిని సమర్థవంతంగా నిర్వహించగలగాలి. అట్లాంటప్పుడే ఇట్లా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగకుండా ఉంటుందనేటువంటి డిమాండ్ ప్రభుత్వానికి వినిపిస్తుంది. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో వక్తలందరూ కూడా ప్రసంగించారు. అయితే ఉద్యమం నాడు ఏదైతే తెలంగాణ తల్లిని కొలిచామో ఆరాధించామో ఆ తెలంగాణ తల్లిని ఆరాధిస్తాం, ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పును బతుకమ్మను తీసేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రతి గ్రామాన కూడా ఈ అంశాన్ని లేవదీస్తామంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు ప్రకటించారు. ఎస్, రామచంద్రరావు గారు, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, బతుకమ్మను తీసేయడం తెలంగాణ సంస్కృతి పైన అస్తిత్వం పైన నిజంగా ఎట్లా దాడిగా భావిస్తోంది తెలంగాణ సమాజం? రౌండ్ టేబుల్ సమావేశంలో ఒక తెలంగాణ తల్లి అనే కాదు, తెలంగాణ అసలు సంస్కృతి పైన అసలు అస్తిత్వం పైన పెద్ద యుద్ధం జరుగుతుంది అనేది, దాని మీద చర్చ జరగాలనేది రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశం. అందుకనే కొన్ని మేధావులు వాళ్ళందరితో డిస్కషను పెట్టింది. పాయింట్ ఏంటంటే ఇవాళ తెలంగాణ సంస్కృతి మీద ఎంత జరుగుతుంది అంటే, ఉదాహరణకు తెలంగాణలో పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే పెళ్ళిళ్ళ కాడ తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేవాడుగా పాటలు కానీ మాటలు కానీ కనపడేటి. నిన్న తెలంగాణ తల్లి అని వాళ్ళు పెట్టిన, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టిన అక్కడ ఒక సంస్కృతి కార్యక్రమం పెడితే అందులో ఏం కనపడుతుంది అంటే వాళ్ళ పాటలు కనుక ఇంటి చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. అది చూసిన తిడతనైనా తిడుతుంది, పడతనైనా పడుతుంది అని ఒక పాట పెట్టాడు ఆడ. దానికి తెలంగాణ తల్లికి ఏం సంబంధము? రెండోది ఒకడు అంటాడు, మాట్లాడుకుంటే కింద మీద ఊపాట రేవంత్ రెడ్డి తోపాట. ఇది తెలంగాణ, ఈ తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతి అలాంటి దాన్ని పెట్టేసి తిరిగి మళ్ళీ నినాదాలు వినిపించాల్సిన చోట జై బాలయ్య అంటూ జై బాలయ్య. అదే అనేది నేను అనేది ఏంటంటే జై తెలంగాణ అనేది అసలు ఆ సీఎంకి రాదు, అక్కడున్న సీఎం బ్యాచ్కి రాదు, మళ్ళీ కాంగ్రెస్ అందరికని కాదు. ఆ సీఎం బ్యాచ్ ఒకటి ఉంది కాంగ్రెస్లో, ఆ కాంగ్రెస్లో సీఎం బ్యాచ్కి రాదు, జై తెలంగాణ పదమే రాదు. అంటే టోటల్ సంస్కృతి మీదనే ఒక రకమైన దాడి జరుగుతూ ఉంది. నువ్వు తెలంగాణ తల్లి అనేదాన్ని, తెలంగాణ తల్లిలో నాకు బాధ అనిపించింది ఎక్కడంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని విప్లవ కవులు అనుకునే వాళ్ళు కూడా ఒక సన్మానం చేసి ₹1 కోటి చేతికిచ్చి ఒక 300 గజాలు చేతికిస్తే మాటల్లో ఎంత మార్పు వచ్చినాయంటే ఒక ఆయన మాట్లాడుతాడు, ఆ తెలంగాణ తల్లిని చూస్తా అంటే నాకు ఎవరు జ్ఞాపకం వచ్చారు, మాకు పాలు పోసే అమ్మ జ్ఞాపకం వచ్చింది, మాకు పాలమ్మ జ్ఞాపకం వచ్చింది. కానీ నేను అడుగుతున్నా, నీకు పాలు పోసే అమ్మ జ్ఞాపకం వచ్చింది, ఆ పాలు పోసే అమ్మ కొడుకుల కాడుకో బిడ్డల కాడుకో పో, వాళ్లకు వాళ్ళమ్మ దేవతలా కనపడుతుంది. నీకు అమ్మ పాలు పోసామలా కనపడ్డది, వాళ్ళ పిల్లలకు అమ్మ దేవతలాగా కనపడుతుంది. అంటే తెలంగాణ తల్లిని ఒక దేవతలాగా చూస్తారు. కానీ ఆ దేవతగా ఉండకూడదు, మాలాగానే ఉండాలి, పేదరికంగానే ఉండాలి. మా రేవంత్ రెడ్డి తెలంగాణని తెలంగాణ చేస్తాడు కాబట్టి తల్లి కూడా పేదరికంగా ఉండాలి అని చూస్తే అది కరెక్ట్గా. ఇప్పుడు పెద్దమ్మ తల్లి అంటాము, లేదు అమ్మవారు అంటాము. వీళ్ళందరినీ మనం తల్లిగా చూసుకుంటున్నప్పుడు, తల్లిగా పొగుడుతున్నప్పుడు నీకు అది అగ్రవర్ణాల తల్లి బరాబరి పెడతాం. మా అమ్మ దేవతలాగా ఉండాలని కోరుకుంటాం.
నేను మా అమ్మ దేవతలాగా ఉండాలని కోరుకుంటా, మా అమ్మని నేను దేవతనిగా భావిస్తా. అలా కాకుండా దాన్ని తీసి పడేసి తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడైతే పెట్టారో అదే ప్లేస్లో ఆ ప్లేస్లో ఇవాళ రాహుల్ గాంధీ తండ్రిని పెడుతున్నారు, రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. అంటే దీన్ని ఏమనుకుంటున్నారు అంటే తెలంగాణ యొక్క సంస్కృతిని మొత్తం నాశనం చేస్తా అనే పదం పెట్టేసి అస్తిత్వాన్ని మొత్తం మీద యుద్ధం జరుగుతుంది. రామచంద్ర గారు ఇప్పుడు ఇందిరాగాంధీ గారు తెలంగాణకు వచ్చినప్పుడు అనుకుంటే మరి ఇప్పుడు ఏ సందర్భంలో బతుకమ్మని ఎత్తుకున్నారు అంటే తెలంగాణకి బతుకమ్మ అనేది ఒక సింబాలిక్. సోనియా గాంధీ డ్యాన్స్ వేసిందమ్మా, బతుకమ్మలు పట్టుకొని సోనియా గాంధీ డ్యాన్స్ వేసింది. మరి నువ్వు అటు సోనియా గాంధీని అవమానపరిస్తే, ఇందిరాగాంధీని అవమానపరిస్తే, తెలంగాణ తల్లిని తీసుకొచ్చేసి రాసుకో చేతి గుర్తు ఇలా పెట్టి చేతి గుర్తు చూపెడుతూ ఉంటుంది. తెలంగాణ అంటే తెలంగాణ తల్లి మీద ఈరోజు మాట్లాడుతుంది ఏంటంటే ఆ విగ్రహం మీద ఈరోజు తెలంగాణ తల్లి అంటే ఒక అస్తిత్వం. అవును, ఈరోజు తెలంగాణ తల్లి ఎవరో నేను నువ్వో కూర్చొని డిజైన్ చేసింది కాదు. అది ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అక్కడ అంతకుముందు తెలుగు తల్లి ఉంటే తెలుగు తల్లికి కౌంటర్గా అంటే మనకో తల్లి ఉండాలని తెలంగాణ ఉద్యమంలో పుట్టిన తల్లి తెలంగాణ తల్లి. అంతేగాని ఒకరు కూర్చొని రాగానే డిజైన్ చేసి ఇట్లా పెట్టింది కాదు. సో ఈ అస్తిత్వము అంటే పరిపాలించే నాయకుడు ఉద్యమంలో లేడు కాబట్టి ఆయనకు తెలంగాణ అస్తిత్వం గురించి కానీ తెలంగాణ ఆలోచన గురించి కానీ తెలంగాణ బాధ గురించి కానీ తెలియదు. కాబట్టి ఈరోజు బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలు ఆడుకునే పండుగ అని మనం అనుకుంటున్నామేమో. అది ప్రకృతిని ప్రేమించే పండుగ, ప్రకృతితోని ప్రయాణం చేసే జీవన విధానం. అది ఈరోజు ఉట్టినే ఏదో మాట్లాడడం కాదు, పువ్వులను తీసుకొచ్చి 9 రోజులు గొబ్బమ్మని తీసుకొచ్చి మొత్తం ప్రకృతితోని ఆడపిల్లలు ప్రయాణం చేసే పండుగ. అది ఒక సైంటిఫిక్ మెథడాలజీలో ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ప్రకృతిని ప్రేమించే పండుగలు లేవు, పువ్వులను ప్రేమించే పండుగలు లేవు. అది తెలంగాణ సంస్కృతి. సో కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణ అస్తిత్వం తెలియని వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ భాష కూడా అంతకుముందు తెలంగాణ ఉద్యమం రాకముందు ఏంది నర్సింగ్ యాదవ్, అదేవిధంగా తనకెళ్ళ బర్ని, అది వేణు మాధవ్కు మన భాష పెట్టేది, రౌడీలకు జోకర్లకు. ఈరోజు ఏడికి వచ్చింది మనం మాట్లాడుకునే భాష. హీరో కూడా మాట్లాడాల్సి పెట్టి సినిమా తీస్తే మొన్న బల్గము మొన్న ఇంకోటి సినిమాలు ఎట్లయినాయి అంటే నా భాషను వెక్కిరిస్తే, నా అస్తిత్వం కోసం పోరాటం చేస్తే ఈరోజు నా తల్లిని నేను వచ్చిన తర్వాత నా భాషకు, నా యాసకు, నా తిండికి ప్రతి ఒక్కదానికి గౌరవం దొరికింది. ఎట్లా దొరికింది అంటే తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తీసేసరికి అదే బతుకమ్మ ఇందాక ఇందిరమ్మ చేతిలో చూసాం, ఇప్పుడు సోనియా గాంధీ చేతిలో. నేనేమంటున్నా అదే ఇప్పుడు పరిపాలించే నాయకుడు ఉద్యమంలో లేడు కనుక పరిపాలించే నాయకుడు ఎక్కడ ఉన్నాడు, రైఫిల్ పట్టుకొని తిరిగిండు. రైఫిల్ తిరిగిన రేవంత్ రెడ్డికి తెలంగాణ అస్తిత్వం ఎట్లా తెలుస్తుంది? ఇప్పటి వరకు కూడా నేను ఒకటి చెప్తున్నా, ఒక్కసారి కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి, ఎక్కడ గన్ ఫౌండరీలో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి 4 పువ్వులు ఆడ పెట్టి ఇంతవరకు కనీసము జోహార్లు అర్పించిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఇప్పటివరకు పోయింది ఒక్క ఫోటో మీరు వెతకండి, రేపు కాకుండా ఎల్లుండి చూపెట్టండి. కాబట్టి తెలంగాణ అస్తిత్వం లేనోళ్ళు, తెలంగాణ గురించి ఆలోచించేనోడు ముఖ్యమంత్రి అయితే, పరిపాలకుడు అయితే, పాలకుడు అయితే ఇట్లనే ఉంటుంది, ఇట్లనే మారుస్తుంటారు. నువ్వు ఏం మారుస్తావు? ప్రతి ఒక్కటి మార్చాలి. అది టీజీ మార్చాలి, గీతం మార్చాలి, తెలంగాణ తల్లిని మార్చాలి, పేర్లు మార్చాలి. ఎందుకంటే నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు. ఒక కన్స్ట్రక్షన్ నిర్మాణాత్మకంగా ఆలోచన ఇవ్వాల్సిన బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి పైన ఉన్నది. సో తెలంగాణ నుంచి బతుకమ్మను దూరం చేస్తున్నారు, సాంస్కృతిక దాడి జరుగుతున్నట్టు నిరసిస్తూ నందిని సిద్ధారెడ్డి ఆయన ₹1 అంటే చాలా పెద్ద అమౌంట్. నిజానికి అటువంటి అమౌంట్ 300 గజాల స్థలాన్ని కూడా కాదు, స్థలాన్ని అది వ్యతిరేకించాడు. అసలు పోరాటం చేశాడు కాబట్టి ఆయనకు ఆ జీలు ఉందండి. నేను దీన్ని నా అస్తిత్వం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇది నాకెందుకు అని చెప్పేసి ఆయన తిరస్కరించని వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వేరు. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ప్రభుత్వం ఏం చేస్తుంది, మొన్న కవిత గారు మాట్లాడితే కవితమ్మకి ఏం హక్కు ఉంది, బెయిల్ మీద ఉన్న ఆమెకు ఏ హక్కు ఉంది బతుకమ్మ గురించి మాట్లాడిందని ఒక ఆయన మాట్లాడాడు. ఎవరు? ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి ఒక ఆయన, బీర్లాయిలే. ఆయన లాస్ట్కి ఏంటంటే 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన ఓటుకు నోటు దొంగ చేతిలో ఆయన కింద పనిచేయడానికి నీకు సిగ్గుండాలి కదా, ఏమన్నా నీకు సిగ్గుండాలి కదా దొంగ కింద పనిచేయడానికి. అదే బెయిల్ మీద పనిచేస్తున్న సోనియా గాంధీ కింద నువ్వు పనిచేస్తావు, అదే బెయిల్ మీద బయటకు వచ్చిన రాహుల్ గాంధీ కింద పనిచేస్తావు నువ్వు, అదే దొంగ బెయిల్ కేసులు బెయిల్ మీద ఉన్న రేవంత్ రెడ్డి కింద పనిచేస్తావు. సిగ్గు శరం లేకుండా కవితమ్మని విమర్శిస్తుంది. కవితమ్మ అంటే ప్రపంచవ్యాప్తంగానే బతుకమ్మని ఒక ప్రతీకగా తీసుకొచ్చి చూపెట్టిన వాళ్ళు. తెలంగాణలో బతుకమ్మ అనగానే కవితమ్మ అన్నంతగా ఒక స్థిరీకరించుకొని పోయింది. అలాంటి స్థితిలో కవితమ్మకి ఏం హక్కు ఉందని మాట్లాడారు ఇక్కడ అని. ఇలా సిద్ధారెడ్డిని చూస్తున్నారు, సిగ్గుతో తలంచుకోవాలి మిగతా వాళ్ళందరూ. ఏ విధంగా ఒక రేవంత్ రెడ్డి అని ఒక విధ్వంసుని కింద అతని సన్మానాన్ని, అతని శాలువాన్ని అంగీకరించాల్సిన అవసరమే వచ్చింది. నిజంగా సిద్ధారెడ్డి గారికి నేనైతే పాదాభివందనం చేయాలనుంది నాకు, అంతటి ధైర్యంగా తిరస్కరించి వచ్చినందుకు. దీన్ని మనం ఎలా చూడాలి అంటే,
వాళ్ళు చేస్తున్న ఒక తప్పుడు ప్రచారాన్ని, ఒక టీం మాత్రం, నేను మొత్తం కాంగ్రెస్ అంటలేను, కాంగ్రెస్లో ఒక టీం, అది రేవంత్ రెడ్డి టీం మాత్రమే చేస్తున్న ఈ తప్పుడు ప్రచారం నుంచి కనుక అస్తిత్వం మీద కనుక మనం పోరాటం చేయకపోతే వాళ్ళ తెలంగాణ రూపురేఖలందరినీ కూడా గందరగోళపరిచే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, కాబట్టి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ కాపాడుకుంటే దాంట్లో నో డౌట్ లేదు. ఎందుకంటే గతంలో ట్యాంకు పైన మనకు సంబంధించిన ఒక్క విగ్రహం లేకపోతే ఉద్యమంలో ఏం చేసిండ్రు? రేపు రాజీవ్ గాంధీ విగ్రహమో, రాహుల్ గాంధీ విగ్రహమో, ఇంకో విగ్రహం పెడితే ఊరుకోరు. తెలంగాణ పోరాటం ఈరోజు కొత్త ఏం కాదు. తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ భాష కోసం, యాస కోసం 60 సంవత్సరాలు అనుభవించింది కదా. నేను నువ్వు అనుమానిస్తుంటే, నువ్వు బాధ పెడుతుంటే, నువ్వు అవమానిస్తుంటే, నీ భాషను జోకులలో చూపిస్తుంటే, నీ భాషను విలన్లకు చూపిస్తుంటే భరించింది కదా. ఒక్కసారి తెలంగాణ వచ్చిన తర్వాత అది ఎక్కడుంది? ఎవరెస్ట్ శిఖరాల పైన ఉంది ఆ భాష. సో కాబట్టి తన అస్తిత్వం కోసం, తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ సమాజం ఏదైతే నందిని సిద్ధారెడ్డి ఇచ్చిన స్ఫూర్తి ఉందో, ఒకప్పుడు ఒక మాట చెప్పాలి, నాగేటి సార్లలో నా తెలంగాణ అనే పాట మా చిన్నప్పుడు ఒక స్ఫూర్తిదాయకమైన పాట. ఆ సార్ రాసిన, నందిని సిద్ధారెడ్డి గారు రాసిన పాట. ఈరోజు అట్లాంటి ఒక మేధావి, అస్తిత్వం గల ఉన్న ఒక ఉద్యమ నాయకుడు, ఒక ఉద్యమ కవి ఈరోజు నిన్ను వ్యతిరేకించిన అంటే స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో నువ్వు చేస్తున్నది రాంగ్ పని, రైట్ వే కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోవడం. మేధావులు కూడా చాలా, అన్నగారు చెప్పారు, మేధావులకు కూడా ఏం పుట్టిందో అర్థమైతే లేదు. పదవులు ఇస్తే పెదవులు మూసేస్తారా? పెదవులు మూసేస్తారా? ఇంత అన్యాయమా? ఇంత అవమానం? మీరు ఉద్యమంలో ఉన్నారు కదా, మీరు ఎట్లాంటి పోరాటాలు చేసినారో మీకు తెలియదా? పదవుల కోసం మీరు ఈరోజు తెలంగాణ తల్లిని అనేది మీరున్నారు కదా, అది తెలంగాణ తల్లి పుట్టించినప్పుడు మనం అందరం ఉన్నాం కదా. ఈరోజు నువ్వు ఎట్లా సైలెంట్ కూకున్నావు? చాలా బాధాకర విషయం. తెలంగాణ సమాజం ఊరుకోదు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెడతారు. రామచంద్ర గారు, ఎలాగ తెలంగాణ జాగృతి ఊరూరా తీసుకెళ్తాం, ఈ యొక్క ఆలోచనను తీసుకెళ్తాం, డెఫినెట్గా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు ఏంటి, బతుకమ్మను తీసేయడం ఏంటనేది. అట్ ద సేమ్ టైం పార్టీగా, బీఆర్ఎస్ పార్టీగా కూడా సమాంతరంగా ఈ అంశాన్ని ఎప్పటికీ ఎట్లా ప్రజల్లో నిన్న ఆ దాంట్లో ఆ రూపశిల్పి అండి, తెలంగాణ తల్లి యొక్క రూపశిల్పి అంటే ఆ చివరికి ఆ గడ్డంతో ఉన్నాడు చూడండి, ఆ రూపశిల్పి అతను మాట్లాడుతున్నప్పుడు అతని బాధ ఎంత స్పష్టంగా కనపడిందంటే, ఎంతోమంది ఆలోచనలు అనేది క్రోనీకరించి తీసుకొచ్చేసిన ఆ శిల్పాన్ని ఏ విధంగా నాశనం చేశారని ఆయన బాధ కొట్టొచ్చినట్టు కనపడింది. రెండోది ఏంటంటే, అస్తిత్వం మీద పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ అలా చేయబట్టే ఇలా తెలంగాణను తీసుకురాగలిగింది, తెలంగాణ సంస్కృతిని కాపాడగలిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా క్షేత్రస్థాయి దాకా ప్రజల్ని మమేకం చేసి వాళ్ళని దాంట్లో కార్యోన్ముఖుల్ని చేసే కర్తవ్యం ఖచ్చితంగా బీఆర్ఎస్ తీసుకుంటుంది. సంస్కృతిని కాపాడుకోవడంలో కానివ్వండి, లేదు తెలంగాణ యొక్క సంప్రదాయాన్ని కాపాడుకోవడంలో కానివ్వండి, తెలంగాణ యొక్క అభివృద్ధిని కాపాడుకోవడం కోసం కానివ్వండి, దీన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ ఆ కార్యక్రమం తీసుకుంటుంది, కింది దాకా పోతుంది. ఇప్పటికి కూడా మాజీ మంత్రుల కాడ మొదలుపెట్టే సామాన్య కార్యకర్తల దాకా ప్రతి సమస్య మీద స్పందిస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఖచ్చితంగా పోరాటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గడ్డ రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.